హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ మీద వీడియో చేయమని చెప్పేసి. ఫైనల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు 2025 బజాజ్ పల్సర్ N160 రెడ్ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. సింగిల్ సీట్ వేరియంట్ అనమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకు, గోప్రో వ్యూలో మాట్లాడతా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయింది. బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,52,000 రూపాయలు అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 25,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉంది, నేను తర్వాత స్పెసిఫికేషన్స్ లో చెప్తాను. టాప్ స్పీడ్ అనేది ఈజీగా 110+ అయితే రీచ్ అయింది. మైలేజ్ కూడా మీరు 45 నుంచి 50 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో రైడ్ చేస్తే ఇంకొక 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మీరు ఒక 50 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 164.82 cc BS 6.2 SOS ఇంజన్తో లభిస్తూ ఉంది. పాత వెహికల్లో మీకు 16 PS పవర్ 14.6 Nm టార్క్ జనరేట్ చేసే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది కదా, కానీ ఈ వెహికల్లో మీకు అంత పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే లేదు. ఇక్కడ మాన్యువల్లో చూడొచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు 14.5 PS పవర్ 13.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. నేను ఆల్రెడీ ఈ వెహికల్ రైడ్ చేశాను, పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. తర్వాత గోప్రో వ్యూలో మాట్లాడతాను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా గేర్ల విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా వేయచ్చు, బట్ తీసేటప్పుడు మాత్రం నాకు హార్డ్ అయితే అనిపించింది. దాని గురించి కూడా నేను ఒకసారి రైడ్ చేసేటప్పుడు మాట్లాడతా. ఇంకా ఇక్కడ మీరు చైన్ చూడొచ్చు, పూర్తిగా ఓపెన్ చేసి అయితే ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయింది. ఇప్పుడు బ్రేక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫ్రంట్ మీకు 280 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ABS లేదు, కానీ RLP సెన్సార్ అయితే ఇచ్చారు. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు స్పీడ్గా వెళ్తూ సడన్గా ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి లెగవకుండా హెల్ప్ అయింది. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అయితే ఇచ్చారు. మీకు డ్యూయల్ ఛానల్ ABS కావాలనుకుంటే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కొద్దిగా హెవీ పర్సన్ కూర్చున్నా సరే, మీరు గుంతల్లోకి వెళ్ళినా సరే అంత తొందరగా అయితే ఇట్లా టక్కని తగలటలేదన్నమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు బజాజ్ పల్సర్ N160 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కానీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళండి. సీట్ హైట్ విషయానికి వస్తే 790 mm అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. మినిమం 5.4 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ విషయానికి వస్తే 147 kgs ఉంది. పాత వెహికల్ మీకు 154 kgs. 7 kgs అయితే డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది, మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. ఒకసారి ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, కంఫర్ట్ చెక్ చేసుకుని, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను నేను. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు DRLs కూడా చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. బట్ సిగ్నల్ లైట్స్ అనేది ఇంకా వీళ్ళు బల్బే తీసుకొస్తా ఉన్నారు. LEDతో ఇస్తే చాలా బాగుండేది. 1,52,000 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి LED సిగ్నల్ లైట్స్ మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదొకటి నాకు మైనస్ అనిపిస్తూ ఉంది. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. డే టైం విజిబిలిటీ అయితే నాకు అంతేం అనిపించలేదు. ఒకసారి మీరు రైడ్ చేసేటప్పుడు అది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు స్పీడోమీటర్ అయితే ఉంది, ఇందులో క్లాక్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్తో మీకు ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్కి దగ్గరలోనే మీకు Type-A USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మీ ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు స్పెషల్ ఏంటంటే సింగిల్ సీట్ అనమాట, ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. N150 N160 పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. సీట్ పరంగా చూసుకున్నట్లయితే సేమ్ సీట్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గానే డిజైన్ చేశారనమాట. ఇటువైపున మీకు శారీ గార్డు, అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. బిల్ట్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే.
సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కొంచెం ఇట్లా కర్వ్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా కంఫర్టబుల్గా అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. కొంచెం పెద్ద వాళ్ళకి అంత కంఫర్ట్ అయితే అనిపించకపోవచ్చు. ఒకసారి అది కూడా మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. N150 సింగిల్ సీట్ వేరియంట్కి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్కి డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. ఇందులో సింగిల్ సీట్ అయితే ఉంది, అందులో స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా, అందులో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా అయితే ఉండిద్ది. N150లో ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో అదే గ్రాబ్ రైల్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. కానీ N160లో మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉండిద్ది. సో అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు రైడింగ్ మోడ్స్ అయితే ఆ వెహికల్లో ఉంటాయి, ఈ వెహికల్లో లేవన్నమాట. సో రైడింగ్ మోడ్స్ కూడా మిస్ అవుతున్నాయి. హ్యాండిల్కి రైట్స్ అని మీకు హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే మీకు N160 అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్లో ఉండిద్ది. బట్ ఈ వెహికల్ అది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తగ్గింది. అందులో మీకు 16 PS పవర్, 14.6 Nm టార్క్ జనరేట్ చేసే ఎయిర్ కూల్ ఇంజిన్ ఉంది కదా. ఇందులో 14.5 PS పవర్, 13.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. ఫ్రంట్ మీకు 280 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అందులో 300 mm డిస్క్ బ్రేక్ ఉండిద్ది. బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ టేల్ లైట్ ఏదైతే ఉందో ఈ మడ్ గార్డ్ పైన ఉండిద్ది కదా. సో ఈ సెక్షన్ అనేది మనకి టోటల్గా N150లో ఏదైతే ఉండిద్దో అది అలాంటిదైతే ఇచ్చారు. N160 అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్లో ఇది మొత్తం మీకు మారిపోయింది. ఫైనల్గా ఇక్కడ ఇంజన్ కౌల్ చూడొచ్చు. ఏదైతే బజాజ్ పల్సర్ N150లో ఇంజన్ కౌల్ ఉందో సేమ్ అదే డిజైన్తో తీసుకొచ్చారనమాట. డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు సింగిల్ సీట్కి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్కి. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంఫర్ట్ అనమాట. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. రైడ్ చేసే కొద్దీ రైడ్ చేయాలనిపించింది అనమాట, అంత కంఫర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా నేను కూర్చొని చూశాను. పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి నాకైతే అంత పెర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. పవర్ ల్యాగ్ అయితే నేను చాలా నోటీస్ చేశాను. ఏదైనా వెహికల్ని నేను ఓవర్టేక్ చేయాలంటే మాత్రం అవ్వట్లేదన్నమాట, అంత పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి. సో మీకు ఇనిషియల్గా పికప్ కావాలన్నా సరే ఈ వెహికల్లో ఉండదు. ఇంకా గేర్ బాక్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే గేర్లు వేసేటప్పుడు మాత్రం స్మూత్గానే ఉంది. బట్ గేర్లు డౌన్ చేసేటప్పుడు మాత్రం చాలా హార్డ్ అయితే ఉంది. మీకు అంత స్మూత్గా కూడా ఏమీ లేదు. ఇంకా క్లచ్ విషయానికి వస్తే బటరీ స్మూత్ అయితే ఉంది. ట్రాఫిక్లో వెహికల్ యూస్ చేసేటప్పుడు ఎక్కువ సార్లు క్లచ్ అయితే ప్రెస్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఫింగర్స్ కూడా పెయిన్ రావు, అంత స్మూత్గా అయితే ఉంది. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ అయితే ఈ వెహికల్లో రెడ్యూస్ చేశారు కాబట్టి మీకు చిన్న డిస్క్ బ్రేక్లు అయితే యూస్ చేశారు. నేను రైడ్ చేసినప్పుడు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేసినాయి. పిలియన్ రైడర్ని ఎక్కించుకుని మరి ఈ వెహికల్ అయితే రైడ్ చేశాను. గతుకుల రోడ్లో కూడా ఈ వెహికల్ నేను వేసుకుని వెళ్ళాను అనమాట. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాక్ ఇచ్చినప్పటికీ మీకు చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm ఇచ్చారు కాబట్టి మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చుంటే మాత్రం సస్పెన్షన్ అయితే కొంచెం కిందకి దిగిపోయింది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారు కాబట్టి కింద తగిలే అవకాశం అయితే ఉంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి. 147 kg కాబట్టి నాకైతే అసలు వెయిట్ అనిపించలేదు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ కొంచెం వెయిట్ అనిపించచ్చేమో, అందుకే నేను ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయమని చెప్తున్నాను. పనిలో పని కన్సోల్ విజిబిలిటీ గురించి కూడా మీకు చెప్పేస్తున్నాను. నేను ఆఫ్టర్నూన్ 3:30కి అయితే ఈ వెహికల్ షోరూమ్ దగ్గర నుంచి తీసుకుని వచ్చాను షూట్కి. ఆ టైంలో నాకు కన్సోల్ విజిబిలిటీ అయితే అసలు ఏం అనిపించలేదు. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి మీకు డే టైం విజిబిలిటీ అయితే అంత ఎక్కువ ఏమీ ఉండదు. కానీ నైట్ టైం అయితే కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. నేను రైడ్ చేసినప్పుడు బ్రేక్స్, సస్పెన్షన్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసినాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. కానీ ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్ లేదు. గేర్లు వేసేటప్పుడు బాగానే ఉంది, కానీ డౌన్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా హార్డ్ అనిపించింది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేస్తారు కదా, అప్పుడు ట్రాన్స్మిషన్ బాగుందా లేదా, బ్రేక్స్ అలాగే కాళ్ళు కింద ఉంటున్నాయా లేదా, వెయిట్ మోయగలనా లేదా అనేది మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. నేనైతే మాత్రం కొంచెం మనీ యాడ్ చేసుకుని అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. అందులో మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది, రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీరు ఇందాక డిఫరెన్సెస్ అయితే చూశారు కదా. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.